ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఇంకా ఉన్న మార్గాలు ఏంటి, ఇంకా వైకుంఠ ద్వార దర్శనం తేదీలలో దర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అలాగే నిన్నటి నుంచి తిరుమలలో సుప్రభాతం సేవను టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందంటే దీనికి సంబంధించి, అలాగే మార్చి నెలకి సంబంధించి మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కడిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ లక్కడిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది లైవ్ లో ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా 2026 మార్చి నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు, అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కడిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ లో ఉంటాయండి. ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ ఈ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ దగ్గర ఉన్న క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే వన్స్ ఒక్కసారి మీరు లక్కడిప్ లో సెలెక్ట్ అయితే మళ్ళీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ ఉండాలి అని, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ద్వారాను, ఇండియన్స్ కన్నా అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క జనరల్ డీటెయిల్స్ అండ్ పిలిగ్రమ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జనరల్ డీటెయిల్స్ లో మెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పిలిగ్రమ్ డీటెయిల్స్ లో నేము, ఏజ్, జెండరు, ఐడి ప్రూఫ్ నెంబరు అంటే ఆధార్ కార్డ్ నెంబర్, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. అయితే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ మీరు ఇద్దరికి ఒక్కసారికి లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. మీరు ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర సెలెక్ట్ చేసుకొని 2 అనే నెంబర్ ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇద్దరి డీటెయిల్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా డీటెయిల్స్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ ఆన్లైన్ లక్కడిప్ లో మొత్తం 4 సేవలు ఉంటాయని చెప్పాను కదండి. ఈ 4 సేవల్లో ఒక్కొక్క సేవకి టికెట్ కాస్ట్ ఎంత, ఆ సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎన్ని గంటలకు ఆ సేవకు రిపోర్ట్ చేయాలి, ఇలా డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ అలాగే కింద సెలెక్ట్ సేవ అండ్ డేట్స్ అనే ఆప్షన్ లో క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి. క్యాలెండర్ పై క్లిక్ చేసిన తర్వాత 2026 మార్చి నెలకి సంబంధించిన క్యాలెండర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా ఒక సేవని ఒక తేదీకి అలా సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే తోమాల సేవ దగ్గర బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఆ సేవ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు తోమాల, అర్చన సేవల్ని సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ 2 సేవల బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఈ ఆన్లైన్ లక్కడిప్ లో మీరు అలా పర్టికులర్ ఒక సేవని ఒక తేదీకి సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయండి. అలా కాకుండా ఇక్కడ పైన ఉన్న సెలెక్ట్ ఆల్ సేవాస్ డేట్స్ అనే ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చారు అంటే ఆన్లైన్ లో రిలీజ్ చేసిన ఆ 4 సేవలు సెలెక్ట్ చేసుకొని డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వలన మీరు ఏదో ఒక సేవకి ఏదో ఒక తేదీలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సెలెక్ట్ ఆల్ సేవాస్ డేట్స్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి లక్కడిప్ లో ఉన్న ఈ 4 సేవల్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు ఆ సేవల దగ్గర పైన కార్నర్ లో టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ టు రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే చూడండి ఆన్లైన్ లక్కడిప్ లో రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకుని డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టు అన్ని తేదీల దగ్గర మీకు ఈ విధంగా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ సక్సెస్ అని రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇది కేవలం మీరు ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్ మాత్రమేనండి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ ఆన్లైన్ లక్కడిప్ రిజల్ట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, అనౌన్స్ చేయడానికి ఇంకా కూడా ఈ రోజు నుంచి ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాల సమయం ఉంది అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల లోపు ఈ లక్కడిప్ లో ఎంత మంది అయితే రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కడిప్ రిజల్ట్ ని ఎల్లుండి అంటే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ ఆన్లైన్ లక్కడిప్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది సింపుల్ గా ఈ వీడియోలో తెలియజేశానండి. లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో ఫుల్ గా కావాలి అనుకుంటే ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు.
ఇక ఈ ఆన్లైన్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ కి సంబంధించి భక్తులు అడుగుతున్న సందేహాలు ఏంటి అంటే, మేము లక్కీ డిప్ లో ఒక సేవకి సెలెక్ట్ అయ్యామండి, ఆ సేవ కాకుండా మిగిలిన సేవలకి నెక్స్ట్ మంత్ లో కానీ ఆ నెక్స్ట్ మంత్ లో కానీ మేము లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ 2026 ఫిబ్రవరి నెలకి మేము సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యాము, ఇప్పుడు మార్చి నెలకి సంబంధించి లక్కీ డిప్ ఓపెన్ అయ్యింది కాబట్టి సుప్రభాతం సేవ కాకుండా మిగిలిన సేవలకి మేము ఆన్లైన్ లక్కీ డిప్ లో మార్చి నెలకి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అని కొంతమంది భక్తులు అయితే అడుగుతున్నారండి. లక్కీ డిప్ లో మనకి మొత్తం 4 సేవలు ఉంటాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధం. ఈ 4 సేవల్లో మీరు ఏ సేవకి వన్స్ ఒక్కసారి సెలెక్ట్ అయినా మళ్ళీ మీరు ఆన్లైన్ లక్కీ డిప్ లో ఏ సేవకి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అన్న మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇవి కేవలం మొదటి గడప ఆర్జిత సేవలు మాత్రమే. ఈ మొదటి గడప ఆర్జిత సేవల్లో మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా మళ్ళీ ఇంకో రెండోసారి వేరే ఏ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఇక వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకి మేము ఆన్లైన్ లక్కీ డిప్ లో దర్శనంకి సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు మేము 2026 మార్చి నెలకి సంబంధించి మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అని కొంతమంది భక్తులు అయితే అడుగుతున్నారండి. లక్కీ డిప్ లో వైకుంఠ ద్వార దర్శనం 3 రోజులకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు కూడా 2026 మార్చి నెలకి సంబంధించి మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ అనేవి అవుతున్నాయి. కానీ కొంతమంది భక్తులకి మాత్రం వైకుంఠ ద్వార దర్శనం సమయంలో ఏ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేశారు ఆ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడిని మార్చి నెల మొదటి గడప సేవల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ అప్పుడు ఎంటర్ చేసే 180 డేస్ గ్యాప్ ఉండాలని కొంతమంది భక్తులకైతే రిస్ట్రిక్షన్ చూపిస్తుంది. కాబట్టి నా యొక్క చిన్న సలహా ఏంటి అంటే, వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజులకి ఎవరైతే దర్శనం కొరకు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులు ఇప్పుడు మార్చి నెలకి సంబంధించి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఈ రెండు కూడా వేరేవి చేంజ్ చేసి మార్చి నెలకి సంబంధించి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్స్ అనేవి అవుతున్నాయండి. ఇక నెక్స్ట్ నిన్న అనగా డిసెంబర్ 17వ తేదీ నుంచి తిరుమలలో సుప్రభాతం సేవను టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి. ఎందుకని అంటే డిసెంబర్ 16వ తేదీ నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం అనేది ఉంది. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1:23 సమయంలో ధనుర్మాస గడియలు అనేవి ప్రారంభమయ్యాయి కాబట్టి నిన్నటి నుంచి అంటే డిసెంబర్ 17వ తేదీ నుంచి సుప్రభాతం సేవను టీటీడీ వారు రద్దు చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ధనుర్మాసంలో సుప్రభాతం సేవ స్థానంలో తిరుప్పావై పారాయణం చేయడం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు తిరుమలలో సుప్రభాతం సేవను రద్దు చేశారు కాబట్టి తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కీ డిప్ లో సుప్రభాతం సేవ టికెట్స్ అనేవి అందుబాటులో ఉండవు. ఈ నెల రోజులు తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఈ సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు కాబట్టి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో ఈ సేవలు కూడా అందుబాటులో ఉండవండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయని కొంతమంది భక్తులు అయితే అడుగుతున్నారండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం టోకెన్ లేని ఫ్రీ దర్శనం. అయితే ఈ టోకెన్ లేని ఫ్రీ దర్శనం మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు మాత్రం అందుబాటులో ఉండదు. ఈ మొదటి 3 రోజులు ఎవరైతే ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులకి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం జరుగుతుంది. మిగిలిన 7 రోజులు అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ 7 రోజుల పాటు టోకెన్ లేనటువంటి భక్తులు కూడా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ భక్తులు అడుగుతున్న ఇంకొక సందేహం ఏంటి అంటే, వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజులకి మేము ఆన్లైన్ లక్కీ డిప్ లో దర్శనం కొరకు సెలెక్ట్ అయ్యాము, పిల్లలతోటి వస్తున్నాం, మాకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది? మిగిలిన రోజులు అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆ 7 రోజులు ఎలాంటి టికెట్స్ లేకుండా మేము వైకుంఠ ద్వార దర్శనం కోసం వస్తున్నాం, మాకు దర్శనానికి ఎంత సమయం పడుతుందని కొంతమంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు. మామూలుగా వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో అంటే నేను గత 8 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశి లేదా ద్వాదశి రోజున 300 రూపాయల టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. 2025 జనవరిలో వైకుంఠ ద్వాదశి రోజున నేను 300 రూపాయల టికెట్ తో స్వామివారి దర్శనంకి వెళ్ళినప్పుడు సుమారుగా 6 గంటల సమయం అయితే పట్టింది. 2024లో వైకుంఠ ఏకాదశి రోజున 300 రూపాయల టికెట్ తో స్వామివారి దర్శనంకి వెళ్తే దర్శనానికి సుమారుగా 7 గంటల సమయం అయితే పట్టింది. కానీ ఈసారి ఎవరైతే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం కొరకు ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజులకి ఈసారి ఆన్లైన్ లక్కీ డిప్ లో మాత్రమే టీటీడీ వారు టికెట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఏకాదశి రోజుకి 55,000, ద్వాదశి రోజుకి 66,000, జనవరి 1వ తేదీకి 55,000 ఇలా లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే టోకన్స్ అనేవి రిలీజ్ చేశారు. నార్మల్ డేస్ లో అయితే 70,000 నుంచి 80,000 వరకు భక్తులు దర్శనం చేసుకుంటూ ఉన్నారు కదండి. ఈ మొదటి 3 రోజులకి కేవలం ఆన్లైన్ లక్కీ డిప్ లో లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే
మాత్రమే టోకెన్స్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో మొత్తం 4 ప్లేస్ లో రిపోర్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఏటీసీ సర్కిల్ రిపోర్టింగ్ ఇవ్వడం జరిగింది, కొంతమందికి ఏటీజీహెచ్, కొంతమందికి కృష్ణతేజ, కొంతమందికి ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్. ఇలా వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి డిఫరెంట్ ప్లేసెస్ లో క్యూ లైన్ లోకి చేయడానికి రిపోర్టింగ్ ప్లేసెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మొదటి 3 రోజులు దర్శనం కొరకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించడం కోసం టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. అందుకే చెప్తున్నాను, మొదటి 3 రోజులు ఎవరైతే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యి వైకుంఠ ద్వార దర్శనంకి వస్తున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి సుమారుగా 4 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా మీరు దర్శనంకి వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇక మిగిలిన 7 రోజులు అనగా జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ 7 రోజుల పాటు ఎలాంటి టోకన్స్ లేకుండా ఎవరైతే స్వామివారి వైకుంఠ ద్వార దర్శనార్థం వస్తారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీ ఇంకా పెరిగింది అనుకోండి, ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ అంతా కూడా కేవలం టికెట్ ఆర్ టోకెన్ ఉన్న భక్తులకే దర్శనం కల్పించారు. కానీ ఈసారి ఎలాంటి టికెట్స్ లేనటువంటి భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం చివరి 7 రోజులు కల్పిస్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి ఆన్లైన్ టికెట్స్ యొక్క సంఖ్యని టీటీడీ వారు తగ్గించడం జరిగిందండి. అంటే లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనం 300 రూపాయల టికెట్స్ రోజుకి 25,000 చొప్పున రిలీజ్ చేశారు. ఈసారి కేవలం 15,000 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేశారు. శ్రీవాణి టికెట్స్ అయితే లాస్ట్ టైం 2,000 రిలీజ్ చేసి ఈసారి 1,500 రిలీజ్ చేశారు. ట్రస్టర్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ ని కూడా లాస్ట్ ఇయర్ తో పోలిసి ఈసారి టికెట్స్ అనేది తగ్గించడం జరిగింది. ఆన్లైన్ టికెట్స్ యొక్క కోటాని తగ్గించి ఎలాంటి టోకెన్స్ లేకుండా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కొరకు వచ్చేటటువంటి భక్తులకి ఈసారి పెద్ద సంఖ్యలో దర్శనం కల్పించబోతూ ఉన్నారండి. అందుకే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎవరైతే ఎలాంటి టోకెన్స్ లేకుండా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వస్తున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి ఒక సుమారుగా 10 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా మీరు దర్శనంకి వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇక తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట మండలాలకి చెందిన వారు, తిరుమల లోకల్స్ భక్తులందరూ కూడా లోకల్ కేటగిరీలో చివరి 3 రోజులు అనగా జనవరి 6, 7, 8 ఈ 3 తేదీలకి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనంకి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ 3 రోజులు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి డిసెంబర్ 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి లక్కీ డిప్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఎవరైతే ఈ లోకల్ కోటాలో చివరి 3 రోజులకి వైకుంఠ ద్వార దర్శనంకి సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు ఆ 3 రోజుల పాటు దర్శనం చేసుకోవచ్చు. ఇది మొత్తం మీద వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఉన్న మార్గాలకి సంబంధించి. ఇక మరికొంత మంది భక్తులు అడుగుతున్నది వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి తిరుమల అకామిడేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, మేము ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఆ 10 రోజులకి సంబంధించి అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజులకి సంబంధించి తిరుమల అకామిడేషన్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి, హోల్లో పెట్టడం జరిగింది. ఈ 10 రోజులకి కేవలం తిరుపతి అకామిడేషన్ ని మాత్రమే రిలీజ్ చేశారు అండ్ భక్తులు కూడా బుక్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే డిసెంబర్ 29వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఈ 11 రోజులకి సంబంధించి తిరుమలలో మాత్రమే అకామిడేషన్ పొందాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. అయితే ఎర్లీ మార్నింగ్ మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మీరు తిరుమలకి వచ్చేటప్పటికే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్ క్లోజ్ చేస్తున్నాయనుకోండి, అలాంటి భక్తులందరూ కూడా లాకర్ సౌకర్యాన్ని పొందవచ్చు. పిఎస్సి 1, 2, 3, పిఎస్సి 5 ఇంకా పద్మనాభ నిలయం ఈ 5 ప్రదేశాల్లో భక్తులకి తిరుమల లాకర్స్ అనేవి ఇస్తారు. మీరు ఈ 5 ప్రదేశాల్లో లాకర్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేసిన మార్చి నెల లక్కీ డిప్ సేవ టికెట్స్ కి సంబంధించి ఇంకా వైకుంఠ ద్వార దర్శనంకి సంబంధించి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.